మౌంటైన్ కైలాష్ గురించి ఇన్ని ఫ్యాక్ట్స్, స్టోరీస్ ఎక్స్పీరియన్స్ చేశాక ఒక ఫైనల్ క్వశ్చన్ మిగిలింది. ఇది యాక్చువల్లీ ఏంటి? కొన్ని థియరీస్ చెప్తున్నాయి కైలాష్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మౌంటైన్, ఇట్ ఈజ్ ఎన్ ఎనర్జీ సెంటర్ ఆఫ్ ఎర్త్. కొన్ని రీసెర్చర్స్ అండ్ స్పిరిచువల్ ఫాలోవర్స్ నమ్ముతారు ఎర్త్లో కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయని, అక్కడ ఎనర్జీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అని, కైలాష్ ఏ పవర్ఫుల్ పాయింట్లో ఒకటి అని థియరీ. ఎనర్జీ వోర్టెక్స్ అని కూడా పిలుస్తారు. అంటే అక్కడ అన్సీన్ ఎనర్జీ సర్క్యులేట్ అవుతుందని, మనిషి మైండ్ బాడీ మీద ఇంపాక్ట్ అవుతుంది అని బిలీఫ్. ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ థియరీస్ ఏంటి అంటే ఇది హ్యూమన్ కన్స్ట్రక్షన్ కాదు, ఏలియన్స్ కన్స్ట్రక్ట్ చేశారని కూడా కొన్ని థియరీస్. ఎందుకు అంటే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ పిరమిడ్ షేప్, సిమెట్రీ అన్యూజువల్ గా ఉండడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫినోమినా ఉండడం, ఇవి చూసాక కొన్ని మైండ్ కి నేచురల్ కాదు అని డౌట్ వస్తుంది. కానీ ఈ ఏలియన్ థియరీకి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇంకా కొన్ని హిస్టోరియన్స్ అండ్ రీసెర్చర్స్ చెప్పింది ఏంటి అంటే ఎనిషియంట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ బిల్డ్ చేసిందేమో. అంటే మనకి తెలియని టెక్నాలజీ పాస్ట్ లో ఉండి ఉండొచ్చు, అది ఇప్పుడు లాస్ట్ అయ్యింది అని ఐడియా. కానీ దానికి కూడా క్లియర్ ప్రూఫ్ లేదు. సైన్స్ సైడ్ లో చూస్తే కైలాష్ ఇస్ ద నేచురల్ మౌంటైన్, జియోలాజికల్ ప్రాసెస్ వల్ల ఫామ్ అయింది అని ఎక్స్ప్లెనేషన్. సింపుల్ గా నేచర్ క్రియేట్ చేసింది అని సైన్స్ చెప్తుంది. కానీ నేచర్ ఇలా ఎలా పర్ఫెక్ట్ గా క్రియేట్ చేస్తుంది? ఎందుకు ఈ ప్లేస్ చుట్టూ ఇంత మిస్టరీ ఉంది? ఇవి కూడా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గా ఉన్నాయి. స్పిరిచువల్ సైడ్ లో ఈ శివ ప్లేస్, దేవుని ఎనర్జీ సెంటర్ అని స్ట్రాంగ్ గా బిలీఫ్. సో సైన్స్ ఒక ఆన్సర్ ఇస్తుంది, స్పిరిచువాలిటీ వేరు ఆన్సర్ ఇస్తుంది. కానీ ఫైనల్ ట్రూత్ ఏంటి ఎవరికి తెలియదు. మేబీ కైలాష్ మిస్టరీని సాల్వ్ చేయడం కన్నా దాన్ని రెస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్ ఏమో. ఎందుకు అంటే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉండవు, కొన్ని మిస్టరీస్ గానే ఉండాలి. ఫైనల్ గా కైలాష్ మనకి ఒక ఫీలింగ్ ఇవ్వడానికి వచ్చింది. ఏ వండర్, సైలెన్స్, ఇది ఒక క్వశ్చన్. మనం అన్ని అర్థం చేసుకోవాలా లేదా కొన్ని థింగ్స్ ని జస్ట్ అడ్మైర్ చేయాలా? మేబీ కైలాష్ ఒక మౌంటైన్ కాదు, ఒక అడ్మైర్. యూనివర్స్ లో ఇంకా చాలా తెలియని విషయాలు ఉన్నాయి. ఇది ఒక పర్వతం అని చెప్పడం చాలా ఈజీ, కానీ దీని వెనుక ఉన్న కథ చాలా లోతైనది. ఇది భక్తికి నిలువటద్దం, మిస్టరీకి అసలైన కేంద్రం. సైన్స్ కి ఒక పెద్ద సవాల్ ఇక్కడ. భక్తులకు శివుని ఉనికి కనిపిస్తుంది, సైంటిస్టులకు అంత చిక్కని ప్రశ్నలు కనిపిస్తాయి. వెళ్లే ప్రయాణికుల మాటల్లో చెప్పలేని అనుభవాలు ఎదురైతే కైలాసం మనకు ఒక సమయంలో ప్రశాంతతనిస్తుంది, అంతే కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇది కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, మన ముందు ఉన్న ఒక పెద్ద ప్రశ్న. మనం చూసాం ఎవరు అధిరోహించలేకపోయిన పర్వతం, 4 ప్రధాన నదుల జన్మస్థానం, శతాబ్దాల నుండి ఎవరు అంత చిక్కని రహస్యంగా. ఫైనల్ గా ఇది శివుడి నిజమైన నివాసమా లేక మానవ జాతికి అర్థం కాని ఏదైనా రహస్యమా? సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ కొన్ని విషయాలు ప్రూఫ్లతో కాదు, కేవలం అనుభవాలతోనే అర్థమైతాయి. బహుశా కైలాసం అలాంటి ప్రదేశమే. మనం అక్కడికి వెళ్ళకపోయినా, ఆ కథలు వినకపోయినా, ఆ పర్వతం గురించి వింటేనే ఒక తెలియని గౌరవం ఆటోమేటిక్ గా వస్తుంది. ఇది భయం కాదు, ఒక రకమైన ఆరాధన. చివరిగా కైలాసం మనకు చెప్పేది ఒకటే, ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళం. విశ్వాసంలో ఇంకా కొన్ని అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. మనం అన్నిటినీ జయించడం కాదు, కొన్ని ప్రదేశాలను కేవలం గౌరవించాలి. ఫైనల్ క్వశ్చన్ మీకోసం, ఇది శివుడి నిజమైన నివాసమా లేక మానవ జాతికి అర్థం కాని ఒక సీక్రెటా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మిస్టరీ కంటెంట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో మిస్టరీతో.